చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యపు శ్రీకృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? కార్తీక శుక్లపక్ష ఏకాదశి, ప్రబోధిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి చాలా చాలా విశేషవంతమైనటువంటి అన్ని ఏకాదశులు అంతేనండి, 24 ఏకాదశులు కూడా. ప్రబోధిని ఏకాదశి వైశిష్ట్యం గురించి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, తర్వాత రోజే క్షీరాబ్ది ద్వాదశి కూడా, అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కానీ ఈ ఏకాదశి అసలు ఏమేమి చేయాలి, ఎలా స్వామివారి అనుగ్రహానికి మేము పాత్రలు అవ్వచ్చు, ఈ ఏకాదశి విష్ణుమూర్తి ఆరాధన చెప్తూ ఉంటారు. మరి ఇది శివుడికి సంబంధించిన మాసమా, విష్ణువుకి సంబంధించిన మాసమా, ఇది కూడా ఒకసారి. శివుడు నిత్యం జపించేది విష్ణువునండి, విష్ణువు నిత్యం జపించేది శివుడిని. శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. యథా సోమయ విష్ణు ఏవం విష్ణుమయ శివ. యథాంతరం నపశ్యామి తథామి స్వస్తిరాయిషి. మాకు లేదని చాలామంది మాట్లాడతారు కానండి, తత్వం తెలిస్తే ఇక్కడ అదేం ఉండదు. ఇక్కడ మీకు ఒక చిన్న మాట, కార్తీక మాసంలో శివుడు తన యొక్క స్థితిని తీసుకుంటే ఇక్కడి నుంచి ఫలితం పొందడానికి శ్రావణ మాసం అనుకుంటే, శ్రావణ మాసం విష్ణు మాసం, శ్రవణ నక్షత్రం విష్ణువు. కార్తీక మాసంలో కృతికా నక్షత్రం వచ్చేసి కార్తికేయ మాసం, కృతికలది కార్తికేయద్దు అనుకుందాం. కానీ ఇక్కడ వచ్చేసేసి స్థితి అంటే విష్ణువు యొక్క స్మరణ శివుడు ఎందుకు చేస్తాడంటే, శివుడికి కావాల్సింది నిరంతరమైనటువంటి ఒక రకమైనటువంటి జరుగుబాటు. నిత్యం ఇవాళ రేపు ఎల్లుండి అలా కాలం ముందుకు చరిస్తూ ఉండాలి. ఆ చరించాలంటే స్థితి కావాలి, స్థితిలో ఒక రకమైనటువంటి స్పందన ఉండాలి. ఆ స్థితిని సాధించడం కోసం శివుడు విష్ణువుని స్మరిస్తుంటాడు. విష్ణువుకి కావాల్సిందంటే లయం కావాలి. సృష్టి అలా వెళ్తుంది, ఎంతకాలం దాన్ని భరిస్తూ ఉండాలి ఒకే దాన్ని. కాబట్టి నిరంతరం ఇది వెళ్ళిపోయి కొత్తది రావాలి, అది వెళ్ళిపోయి మరో కొత్తది రావాలి, అలా నడుస్తూ ఉందనుకోండి. ఎప్పుడు కూడా మనకు భారం అనేది చలిస్తూ ఉన్నప్పుడు పెద్ద భారం అనిపించదు. ఎంత బరువునైనా సరే వేగంగా వెళ్తున్న దాని మీద బరువు మనం కొంత కాలం భరిస్తుంటాం. అలా కాబట్టి స్థిరంగా ఉంటే అది మనం కుంగదీస్తుంటాం. అదే స్థితిలో ఉండేటువంటి సృష్టిని నడిపేటువంటి జగత్కర్తలైనటువంటి శివకేశవులు ఇద్దరికి కూడా వీళ్ళు విష్ణువుని ఎందుకు స్మరించాలి శివుడు అంటే, ఆయనకి ఒక రకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పెరుగుదల కావాలి. స్థితిలో ఉండేటువంటి పెరుగుదలతో పాటు విష్ణువుకి లయం కావాలి. ఎందుకంటే ఇది లయిస్తే కొత్త జనిస్తుంది. కాబట్టి దానికోసం ఆయనకు అది కావాలి. వీళ్ళిద్దరూ పరస్పరం ఒకరికొకళ్ళు పుట్టిన వాళ్ళు, ఒకరికొకళ్ళు చేసుకునే వాళ్ళు, ఒకరికొకళ్ళకు పరస్పర అనురాగబద్ధులైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శివకేశవులు. మనం ఏదో మూఢత్వంతో అనుకుంటున్నాం శివుడు వేరు విష్ణువు వేరు అని, ఇద్దరు ఒకటే. తర్వాత ఇక్కడ మీకు చండీ చేసేటప్పుడు ప్రబోధనాధ్యాయ అనేటువంటి ఒక శబ్దం వస్తుంది. ఏమిటంటే విష్ణువు నిద్రపోతున్నాడు, బ్రహ్మ మీదకి మధుకైటవులు వస్తున్నారు, ఏదో రకంగా వచ్చేసి బ్రహ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బ్రహ్మ ఏంటంటే బ్రాహ్మణుడు, అదేవిధంగా అప్పుడే జరించిన పరిస్థితి కాబట్టి, ప్రళయ కల్పనలో ఉన్న పరిస్థితి కాబట్టి ఆయన విష్ణువు నిద్ర లేపాలంటాడు. ఆయన లేవటం లేదు. అప్పుడు ఆయన అమ్మవారిని స్మరిస్తాడు, నిద్రాదేవిని స్మరిస్తాడు. అప్పుడు ఆమెకు విష్ణువుకు ప్రబోధన చేసి నిద్ర లేపింది. ఏ ఏకాదశి నాడు నిద్రాణంలో ఉన్నటువంటి విష్ణువు మేల్కొంటున్నాడు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి 4 మాసాల పాటు విష్ణువు విశ్రాంతిలో ఉంటాడు. అక్కడి నుంచి విష్ణువు నిద్ర మేల్కొంటున్నటువంటి స్థితి. దానివల్ల ఏంటంటే ఇక్కడి నుంచి విష్ణువు యొక్క సృష్టి కార్యంలో రక్షణాపరమైనటువంటి బాధ్యతను తను స్వీకరిస్తాడు. స్థితిని కాపాడేది అంటే సృష్టిని కాపాడేటువంటి స్థితి ఉండాలి. బ్రహ్మ సృష్టించాడు, అలా పోషించేది భర్త కావాలి. ఆ పోషించాలంటే విష్ణువు నిద్రలు మేల్కోవాలి. కాబట్టి నిద్ర మేల్కొని సృష్టిని పోషించడం కోసం విష్ణువుని కార్యోన్ముఖుని చేయడం కోసం ప్రబోధించింది. అది జగన్మాత, అదే కాలం. ఇక్కడ దీంట్లో ఉన్న విశేషం. ఇక్కడ కార్తీక శుద్ధ ఏకాదశి, అసలు ఏ ఏకాదశి 24 అంటున్నారు కానీ అధిక మాసాలతో కలిపి 26 తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ఏకాదశుల్లో ఎందుకు మిగతా అన్ని రోజులకి వదిలేసేసి ఏకాదశికి అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే, ఇక్కడ ఏకాదశి నాడు ఉండేటువంటి కళ కానివ్వండి, తర్వాత అంటే అక్కడి నుంచి దశమి తర్వాత ఉండేటువంటి కళలన్నీ పూర్ణ కళల్లోకి వెళ్ళిపోతాయి. ఏకాదశి ప్రథమ కళ పూర్ణ కళల్లో, దాంతో వచ్చేసేసి అదొకటి. తర్వాత వచ్చేసేసి ఏకాదశి శబ్దంలో 2, ఒకటి విష్ణువు ఒకటి శివుడు, 2 ఉండేటువంటి స్థితి. ఈ 2 కలిపింది ఏంటంటే అది సృష్టి లయము 2 ఉంటాయి. 2 ఉండదు, స్థితి కూడా ఉంది. లయించింది మళ్ళీ జనిస్తుంది కాబట్టి స్థితి కూడా ఉంది. ఆ సృష్టి స్థితి లయం 3 ఏర్పడేటువంటి స్థితి. అందువల్ల ఏంటంటే ఏకాదశి అనేటువంటి రోజు నాడు మీరు చేసేటువంటి ఉపవాసం కానివ్వండి, చేసేటువంటి నియమం కానివ్వండి, చేసేటువంటి పూజ కానివ్వండి, సరే నేను అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోకపోతే, కరోనా సమయంలో నేను ఒక పూజ చేస్తున్నా. ప్రతిరోజు ధూమావతికి నువ్వులు వస ఉంటుంది కదా, వస ఈ 2 కలిపి ఆవునితో కలిపి హోమం చేసేవాడిని 1000 ఆహుతులు ప్రతిరోజు కరోనా పోవాలని.
చేస్తుంటే ఒక రకంగా నాకు మనసులో ఏకాదశి వ్రతం చేస్తాను ఇక నుంచి అని సంకల్పం చేసుకుని ఇది తగ్గితే అంటే నేను చేస్తే తగ్గిందని చెప్పుకోవట్లేదు, కానీ నేను కూడా దాంట్లో నా వంతు పాత్ర నేను పోషించుకోవాలి. కాబట్టి ఎందుకంటే మన వృత్తి ధర్మం ప్రకారం నలుగురు మేలుకోవాల్సిన పరిస్థితి కాబట్టి జనాలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇది చేద్దాం అని చెప్పి అలా అనుకొని చేశాను. ఆ తర్వాత క్రమంగా వచ్చేసి కొంత శాంతించింది. అంటే ఏకాదశిలో ఉన్నటువంటి స్థితి, ఇప్పుడు విష్ణువు ఒక స్థితి ఏర్పడిన తర్వాత కాలం ఎంత బలవత్తరమైందో అంటే దాన్ని సృష్టికర్త కూడా ఆపలేనటువంటి స్థితికి వెళ్తుంది. ఒక అంబరీషుడు వృత్తాంతమే తీసుకోండి. దూర్వాసుడు వస్తాడు, ఆయన ఏకాదశి వ్రతం చేస్తుంటాడు, పాలన చేయాలి, భోజనానికి కూర్చోవాలి, ఏం రావట్లేదు, కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఏదో పాలన చేసేసాడు, నీళ్లు తాగా, నేను వచ్చినందుకు నేను తీసుకుంటావా అని చెప్పేసి ఆయన మీదకి వచ్చేసి యుద్ధానికి వెళ్తాడు, శపిస్తానంటాడు. విష్ణువు సుదర్శనాన్ని ప్రయోగించిన తర్వాత ఆ విష్ణువుని వేడుకుంటాడు, అందరినీ వేడుకుంటాడు. ఎవరికి అంబరీషుడిని వేడుకో, అంబరీషుని అనుగ్రహిస్తే నీకు ఆ దోషం పోతుంది. ఏకంగా పాదాల మీద పడాల్సిన పరిస్థితి. అంటే అక్కడ ఏకాదశి మహత్యం ఎంత గొప్పదో చెప్పడం కోసం అంబరీషుడు వస్తాను. ఇది కూడా కార్తీక పురాణంలో వచ్చే కథే. చాలా మంది నిత్యం పారాయణ చేసేటువంటి దాంట్లో కార్తీక మాసంలో చేస్తుంటారు, కానీ ఆ భావంతో చేయండి. మీకు ఇప్పుడు మీకు తెలిసిన కథే చెప్తున్నాను, అంటే నేను కూడా ఏం కొత్తగా సృష్టించట్లేదు కాబట్టి ఏదో ఒకటి ఉన్న దాంట్లోంచే తీసుకొని చెప్పాలి. కాబట్టి ఏంటంటే దాన్ని ఆ భావంతో చేయండి. ఈ ఏకాదశి యొక్క మహత్యం ఎంత గొప్పది. కాబట్టి భగవంతుడు కూడా ఒక్కొక్క సందర్భంలో మనం కొన్ని సందర్భాల్లో కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మన యొక్క విధికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటాం. కొంతమందికి ఉంటాయండి, భర్త ఆరోగ్య స్థితి బాగుండదు, హాస్పిటల్లోనో అంటే ఆపరేషన్లోనో ఉంటాడు, ఏదో కొన్ని గండాలు ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా భార్య పోరాటం చేస్తుంది, మాంగళ్యం కోసం చేస్తుంది, తప్పలేదు. సావిత్రి చేసిన పోరాటం ఎలానో ఇవాళ చాలామంది స్త్రీలు ఆ విధంగా పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి సందిగ్ధాలు వచ్చినాయి, భగవంతుడినో ఇలాంటి విధిని ఎదిరించాలి. అలాంటి వాటికి ఏకాదశి వ్రతాలు లాంటివి ఉపయోగపడతాయి. ఏం చేయమంటారండి మరి ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితి ఉంది, లేకపోతే అవాంతరం ఉంది అన్నప్పుడు ఏం చేయమంటారు? అలానే చాలా మందికి ఇతర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, ఏదో ఒక ఇబ్బందులు రాజ్యంగా ఉంటాయి. ఎందుకంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు సాధారణంగా వస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏకాదశి నాడు ఒక ఏకాదశిని సంకల్పం చేయండి. మీరు ఒకే ఏకాదశి ప్రతి 10 అవసరంలో ఒక ఏకాదశిని సంకల్పం చేయండి. ఖచ్చితంగా ఈరోజు ఇలా నేను పూర్తి ఏకాదశి వ్రతం ఏ మాత్రం ఒక ఆహారం స్వీకరించకుండా చేస్తానని చేసి మొత్తం రోజంతా ఉండగలిగి చేస్తే రోజంతా అది విశేషం అండి, వెంటనే ఫలితం వస్తుంది. చేసి ద్వాదశి నాడు విష్ణువుకి పూజను చేసి ఉసిరితో కూడుకున్నట్లు భోజనం చేస్తే మీకు కాని పని అంటే ఏముండదు. ముక్తి కోసం కాదు, ఫలాలైనా ఏమైనా అంటే ఇవాళ రేపు ఎందుకు అడుగుతున్నానంటే ఈ షుగర్లు, బీపీలు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది కదండి. రాత్రిపూట ఇది మీరు చేయగలిగిన విధంగా చేయండి. ఎందుకంటే ముందు ఆరోగ్యం ముఖ్యం, శరీరం పడిపోవకూడదు. కాబట్టి శరీరాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. నీ పూజ చేశాను కాబట్టి నా శరీరం పడిపోయింది, నువ్వే బాధ్యత అనడానికి లేదు. కాబట్టి ఏంటంటే నువ్వు శరీరాన్ని నిలబెట్టుకునే స్థాయిలో ద్రవ పదార్థాలు స్వీకరించవచ్చు. పాలు అన్ని సమీకృత ఆహారం, సరైనటువంటి పాలు తీసుకుంటే అసలు నీకు ఆకలే వేయదు. కాబట్టి అలాంటివి చేయొచ్చు. పళ్ళు తీసుకోవచ్చు. లేదు నిజంగా కొంతమంది రుచిలో ఉపవాసం చేస్తారు, అలా చేయగలిగితే ఇంకా విశేషం. మీ శక్తి ప్రకారం చేయండి. చేసి ద్వాదశి నాడు ఖచ్చితంగా ద్వాదశి గడియల లోపల భోజనం చేయండి, విష్ణువు పూజ చేసుకొని చేయండి. చేసి ఇంకా మీరు చేయగలిగితే సాలగ్రామమో, విష్ణువు ప్రతిమో, లాంటి విష్ణు సహస్రనామం పారాయణం, తులసితో అర్చనో ఏదో ఒకటి పెట్టుకొని విష్ణువుకి సంబంధించినటువంటి ప్రీతి చేయండి. మీకు ఎన్ని అద్భుత ఫలితాలు రావాలో అన్ని అద్భుత ఫలితాలు వస్తాయి. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఏకాదశులు మొదట ఒక్క ఏకాదశిని చేయండి, చాలా సత్వరమే ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏకాదశినే మొదలుకుని ప్రయత్నం చేయండి. తర్వాత ఎందుకంటే కార్తీక మాసం ఏకాదశి మిగతా ఏకాదశులతో విశేషం. ఎందుకంటే నిద్రాణంలో ఉన్నటువంటి శక్తిని కూడా మేల్కొల్పేటువంటి ప్రబోధన చేయగలిగినటువంటిది, అందులో మనకు బాధ్యత, కర్తవ్యం గుర్తు చేసేటువంటిది. కాబట్టి ప్రతి మనిషికి వాళ్ళ జన్మ యొక్క కారణం ఉంటుంది, ఆ కారణాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. మరి నెక్స్ట్ వీడియోలో మనం క్షీరాబ్ది ద్వాదశి గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.